అదే ఏంటి ఇక్కడ ఏది వెహికల్స్ వెళ్ళినట్టుగా కూడా లేదేంటి ఇక్కడ రోడ్లో ఓపెన్ అయ్యిందో బాగుంటుంది ఇలాగైతే. అవునండి, ఓపెన్ చేసి ఉండాలి కదా బాగుంటుందంటే. వెళ్ళిపోద్దా పైకి? వెళ్ళిపోచ్చా? ఇక్కడ ఒక రిసార్ట్స్ చూడడానికి వచ్చాం కానీ నచ్చలేదు. కాస్ట్ కూడా 4,000 5,000 చెప్తున్నారు. అందుకనే మళ్ళీ అక్కడి నుంచి మేము వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం. జాసి దానికి బిస్కెట్ ఉంటేవి జాసి దాదా అవి తిందనుకుంటాను. బిస్కెట్ లేదా? బిస్కెట్ లేదు, ఉంటుందేమో మేబీ. కారం తింటుందా అది? అమ్మా ఏది ఎక్కువ నువ్వు పెట్టు, నువ్వు పెట్టు పెట్టు, అలా పెట్టు, కింద పెట్టు, కింద పెట్టు, పర్లేదు పెట్టేమో అది కిందనే. ఇగ్గిరి ఎందుకుంటుంది చాలేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఫైనల్గా మేము ఆఖరిగా ఒక రిసార్ట్స్ని తీసుకున్నామండి. చాలా బాగుంది. అరకు వ్యాలీకి 6 కిలోమీటర్ల ముందుగా ఈ రిసార్ట్స్ తీసుకున్నాము. ఆ పొలాల మధ్యలో వెనకతల చుట్టూ అంతా కొండలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా రిలాక్స్గా ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఆ మొత్తం ఒక 30 రూమ్స్ దాకా ఉన్నాయి అందులోని. ఆ 30 రూమ్స్లో కూడా ఎవరు లేరు, ఒక్క ఫ్యామిలీ దిగారు. తర్వాత మేము వచ్చాము. ఎవ్వరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ప్రేయర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని నిర్ణయించుకొని ఆ రిసార్ట్స్ని ఎంచుకున్నాము. 1,500కి మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అన్ సీజన్ కాబట్టి. సీజన్లో ఖచ్చితంగా 2,500 2,000 ఉంటుంది. దేవుని కృప వల్ల 2 డేస్ కూడా మేము అక్కడే ఉండి ఎక్కువ సమయం దేవునితో గడపడానికి దేవుడి కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వ్యాలీ స్ప్రింగ్స్ కదా ఇది? అదే వ్యాలీ స్ప్రింగ్స్. అరకు వ్యాలీకి చాలా దగ్గరలో. ఇదంతా ఇది వ్యాలీ, ఇదంతా కూడా వ్యాలీ ఎంట్రన్స్. చూడండి ఒకసారి ఈ రిసార్ట్స్ చూడండి ఎంత ఎలా ఉన్నాయో. నాన్ ఏసీ తీసుకున్నాం, ఎందుకంటే ఏసీ అనవసరం. చాలా చల్లగా ఉంది. అందులో ఈరోజు వర్షం ఒకటి పడింది. 105ది లాస్ట్ అనమాట. ఈ రిసార్ట్స్లో లాస్ట్ ఉన్నటువంటి రిసార్ట్స్ ఇది. సెన్సార్ అది పవర్ కోసం ఇలా పెడితే మనకు పవర్ ఆన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా పవర్ ఆన్ అవుతుంది. మనకు కావాల్సినప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి పాస్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్కగా చూడండి. తెలుసు ఒక్క వెహికల్ వెళ్తుంది, జూమ్ చేస్తే ఇంకా కనబడదు. చక్కగా కిందకి ఇలా పొలాల్లోకి వచ్చేస్తే ఈ వ్యాలీ స్ప్రింగ్స్, ఈ రిసార్ట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. బెడ్ ఎంత బాగుందంటే ముఖ్యంగా మేము ప్రేర్ చేసుకోవడానికి వచ్చాం కాబట్టి బాగా
ఇది కరెక్ట్గా మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇది బ్యాక్ సైడ్ చూడండి, ఈ డోర్ తీయంగానే సూపర్ వ్యూ పాయింట్ అనమాట. ఒక ఫ్లాట్ లా కనబడచ్చాము కానీ కాదు, ఇది ఒక లోయలా ఉంటుంది మొత్తం కింద దాకా కూడా. చుట్టూ కొండలే. చుట్టూ అంతా కూడా ఇక్కడ కూర్చొని టీ తాగితే పెడతాను. ఇప్పుడు టీయే పాలు లేవా? డికాషన్ పెట్టుకుంటాం. బ్లాక్ కాఫీ అంటే పుల్లలు తీసుకొస్తాం. స్టవ్ తేడం మర్చిపోయాం, పుల్లలు తెస్తాను. చక్కగా టీ పెట్టుకుంటాం, ఇక్కడ కూర్చుంటాం. ఇలా వ్యూ నైట్ టైం ఇంకా బాగుంటుంది. నైట్ చాలా బాగుంటుంది. చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉన్నా నీకు అది ఆ చీకటి, ఆ పొలాలు, అదే మరి ఫీల్ అంటే బాగుంది. 1500 అండి. అంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి 1500కి మాట్లాడాం. అటు చేసి ఇటు చేసి. ఇక్కడ మేనేజ్ చేసే వ్యక్తి క్రిస్టియన్. నేను పాస్ట్గా నేను చెప్పంగానే ఇంకొంచెం మాట్లాడి వాళ్ళతోటి అతను మాట్లాడి 1500కి దీన్ని 2000 కానీ మనకి 1500కి వచ్చింది. ఇది బాగుంది. ఈ రోజంతా కూడా రేపు మార్నింగ్ 12 వరకు మీరు ఇష్టమైన పాస్ట్ గారు హ్యాపీగా ఉండండి అని చెప్పారు. Thank you, Jesus. డిన్నర్ బిర్యానీ, మటన్ కర్రీ, జాంకాయలు, యాపిల్స్, మామిడికాయలు, బిర్యానీ. ఎందుకంటే పని, పిల్లలు, మళ్ళీ తర్వాత టీషర్ట్ల వర్క్, అందుకనే అప్పుడప్పుడు బయటికి రావాలి అంటారు. ఫుడ్ మాత్రం సూపర్, చాలా బాగుందా? అందుకే అన్నాను కదా బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళాలంటే అక్కడి నుంచే లోపల సైడ్ నుంచా కీ తీసావా? తీసారు. అంతే లాక్ వేస్తుంది. అదే రిసెప్షన్ నుంచి వెళ్ళాలి కదా. అక్కడ తాళం వేసి వస్తారు కదా. ఎక్కడ తాళం వేసి వస్తారు? ఎవరన్నారు? రిసెప్షన్ రూమ్ కదా. జాగ్రత్త, కింద తేళ్ళే ఉంటాయి. ఎంత కొండ ప్రాంతం. నువ్వు కెమెరా పట్టుకోలేకపోతే నేను తీస్తాను. ఇక నేను చూస్తాను. ఇక పట్టుకో. ఉంటుందా? ఉంటుంది. ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ కూడా ఉందా? డైనింగ్స్ అవి ఉన్నాయి కదా. అదేలే. ఈ సమయంలో అరకు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు అరకు. అంటే కాసేపు కారులో మళ్ళీ ప్రేయర్ చేసుకొని అలా అరకు వెళ్ళి, టైం ఎంత అవుతుంది? 9 దగ్గర దొరుకుతుంది. అరకు వెళ్ళి టీ తాగేసి మళ్ళీ కారులో కాసేపు ప్రేయర్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ ప్రేయర్ చేస్తాం. ఇంకా 1 by 1 ప్రేయర్. హల్లెలూయా. ఆఫ్ చేయాలా? అరకు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు అలా అరకు వెళ్ళి ఏమైనా రిసార్ట్స్ ఇది చూడండి. ఇటు సైడ్ రిసార్ట్స్ పక్కనంతా కూడా మొత్తం లోయ, ఇదంతా కూడా పొలాలు. అది బైపాస్. అది
వెళ్తున్నాం. అరకెళ్ళి ఆ సెంటర్కి వెళ్ళి కొంచెం కాఫీ తాగేసి మళ్ళీ ప్రేయర్ చేసుకోవడానికి మళ్ళీ వస్తాం. రైట్లో థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడేరు జైపూర్, పాడేరు 48 కిలోమీటర్లు, జైపూర్ 103, అరకు వ్యాలీ 4 కిలోమీటర్లు రైట్ సైడ్కి. అదేనే అప్పుడు మనం ఇలా వచ్చాం, నీకు గుర్తుందా? తెలుసు, అప్పటికి రోడ్డు వేస్తున్నారు. అది పాడేరును జైపూర్ రోడ్. నేనేమై మరచి మద్రాస్ కాఫీ, అరకు వచ్చి మద్రాస్ కాఫీ తాగుతున్నారు పాస్టర్ గారు. చూడండి స్మెల్ భలే ఉంటది, స్మెల్ భలే ఉంటది. అరకు వచ్చి మద్రాస్ కాఫీ అంటే, మద్రాస్ కాఫీ అంటే ఇదేమి మద్రాసులో తయారు చేసింది కాదు, వాళ్ళు బాగా ఎక్కడిదే లోకల్లే కాఫీ పొడి అనుకుంటాను. సూపర్. ఆ ఫ్లేవర్ మాత్రం ఎక్కడ రావట్లేదు. ఈ ఫ్లేవర్ మనం విశాఖపట్నంలో చాలా చోట్ల మేము ట్రై చేసాం కానీ కదా, రెగ్యులర్గా కాఫీ తాగుతాం కానీ ఈ ఈ స్మెల్ కానీ ఈ టేస్ట్ కానీ రావట్లేదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ స్వచ్ఛంగా పెడుతున్నారు. స్వచ్ఛంగా పెడుతున్నారా లేకపోతే ఇది కోయంబత్తూరు ఇప్పుడు మద్రాస్ అంటే ఏమో మేబీ అయ్యి ఉండొచ్చు. అటు సైడ్ కూడా టీ కాఫీ తోటలు ఉన్నాయి మరి, ఏమన్నా బహుశా చాలా వండరు. అరకు వచ్చినప్పుడల్లా మద్రాస్ కాఫీ మాత్రం ఖచ్చితంగా తాగండి. ఖచ్చితంగా మేము తాగుతాము, మీరు ట్రై చేయండి. కరెక్ట్గా మ్యూజియం పక్కనే ఉంటుంది, మ్యూజియంకి లెఫ్ట్లో అది మీకు కనబడుతుందా మ్యూజియం? అది అది మీకు రెడ్గా కనబడుతుంది చూసారా, పెంకు పైన పెంకులు మ్యూజియం. ఆ మ్యూజియంకి లెఫ్ట్లో చూపించొస్తారు, లెఫ్ట్కి ఇలా లెఫ్ట్లో షాప్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ, కాఫీ టిఫిన్ సెంటర్లో అన్నీ. మద్రాస్ అనేది అక్కడికి వచ్చి మద్రాస్ అదే వైట్ లైట్స్ కనబడట్లేదు. అరకు ఎంత డెవలప్ అయిపోయిందంటే ఇప్పుడు 2014లో మనం అరకు వలసలో ఉండగా అవును మా శాంతక్కాళ్ళు మా బావాళ్ళు అవును వచ్చాం. అప్పటికి ఇప్పుడు పోలీసు చెప్తున్నావా? మొన్న మధ్యలో వచ్చాం కదా 1 ఇయర్ కిందట. 2014 నుంచి వస్తున్నాం, 14లో రావడం కాదు. మరి ఆ విషయం చెప్పలేదు నువ్వు అలాగని. 2014లో వచ్చాము అంటున్నావు. ఓకే సారీ. 2014 నుంచి ఇది 6వ 7వ అరకు రావడం. అప్పటికి ఇప్పటికి కూడా లాస్ట్ ఇయర్ కూడా 1 ఇయర్ కిందట వచ్చాం. 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ 1 ఇయర్ లాస్ట్ ఇయర్ మనం రాలేదు. వెళ్ళాం కదా ఉమాలు అందరం వచ్చాం, ట్రైన్ లో వచ్చాం. అవును, అది ఎవరు లాస్ట్ ఇయర్ కాదు, అది అంతకు ముందు ఇయర్ 23లో వచ్చాం. ఇది అప్పటికి ఇప్పటికి అరకు ఎంత డెవలప్ అయిపోయిందంటే ఈ 2 ఇయర్స్లోనే బీభత్సమైన రిసార్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం అరకు మొత్తం లైటింగ్స్ రిసార్ట్స్ అంతా కూడా అద్భుతంగా ఉన్నాయి. పట్ట పగల్లా ఉంది. ఇంకా అరకు దాటి అవతలకు వచ్చాం, మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. అలా ఫీల్ అవుతున్నాం అనమాట, నైట్ రైడ్లో అలాగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చూడండి ఇవన్నీ కూడా స్వెటర్స్ అవి ఇవి. నైట్ ఇప్పుడు 9:30 అయిపోతున్నా కూడా అంతా అలాగా ఉన్నారు. మా కొంచెం ముందుకెళ్ళి అక్కడెక్కడైనా జస్ట్ కొద్దిసేపు ప్రేయర్ చేసుకుంటాం. కొంచెం ముందుకెళ్ళి మేము అక్కడ చిన్న ఈ అడావుడంతా దాటేస్తే ఈ సెంటర్ కొంచెం ముందుకెళ్ళామంటే అక్కడ కొంచెం సేపు మళ్ళీ ప్రేయర్ చేసుకోవాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. అరకు వెళ్ళాం. అరకు వెళ్ళి కాఫీ తాగేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అక్కడ ఉన్న రిసార్ట్స్ అన్నీ బాగున్నాయి కానీ ఇలాగా
చూపించు. ఇలా లోపల జంగిల్లో పొలాల్లోని వెనకాతలంతా కూడా పొలాలు, అడవిలాగా ఉంది. అదంతా మీకు కనబడుతుందా లేదా కానీ అలాగా ఉన్న రిసార్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఇక్కడే బయట ఉంటాం, మళ్ళీ ఒక గంట మళ్ళీ ఇక్కడ ప్రేయర్ చేస్తాం. కాసేపు ప్రేయర్ చేసుకొని మళ్ళీ అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తాం. ప్రస్తుతానికి కారు ఇక్కడ పార్క్ చేసి కాసేపు బయట అలా అటు ఇటు తిరుగుతూ ప్రేయర్ చేసుకుంటాము. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం నాయనా, యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రేపు కూడా రోజు రేపు అలాగే దేవునితో గడపాలని స్టార్ట్ చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ప్రభువా తండ్రి, నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రభువా. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయబోతున్నాము. చర్చిలో ఉన్న ప్రతి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. మేము సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దరాబా షందరా బాబా సేమే. హల్లెలూయా. సంఘములో దేవుడు అనుగ్రహించిన ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాము. రాక రాబా షందరా బాబా. హల్లెలూయా. ఈ సమయం చూడండి, మా చాయిస్ ఎలా ఉనికిపోతుంది. ఏమైంది, ఎలా ఉంది క్లైమేట్? చల్లగా ఉందా? చాలా చలిగా ఉంది క్లైమేట్. చల్లగా చల్లి రూమ్కి వెళ్ళిపోతున్నాం. నా పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? నా పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? యేసయ్యా, యేసయ్యా నా విజయము నీవేగా. యేసయ్యా, యేసయ్యా జయమిచ్చే నా దేవా. యేసయ్యా, యేసయ్యా నా విజయము నీవేగా. యేసయ్యా. ఏ హాస్టల్ రా? పేరేంటి? హాస్టల్ పేరేంటి? ఈరోజు సెలవు. అదే 20 రూపీస్ కొనుక్కోండి. కొనుక్కోండి బిస్కెట్స్. అరే నువ్వు మళ్ళీ ఓకే బాయ్. మీరు చర్చికి వెళ్తారా? చర్చికి వెళ్ళండి. ఓకే. మేము అరకులో ఉన్న 2 రోజులు కూడా ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంది. చూడండి, ఆ కొండల పైన వర్షం పడుతుంది. ఆ చిన్న జల్లు పడుతూ ఉండగా ఆ ప్రయాణం ఎంతో హ్యాపీగా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ మేము అక్కడి నుంచి మడగడ వ్యూ పాయింట్కి బయలుదేరాము. సెలవా ఈరోజు? ఏంట్రా సెలవా ఈరోజు? సూపర్, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పైన ఎంత దూరం ఉంటుంది? 1 కిలోమీటరా? వీళ్ళకి ఏమన్నా ఒక 20 రూపీస్ ఇవే కొనుక్కుంటారు. చేంజ్ ఉందా? అరే ఎంతమంది ఉన్నారు మీరు? అరే అరే మీరు ఎంతమంది ఉన్నారు? అదే ఇది 100 తీసుకోండి. 100 అందరు కొనుక్కోలే రే, మొత్తం చూడండి, న్యాయంగా కొనుక్కోండి. అరే అన్యాయంగా ఉండద్దా? ఉండడం వల్ల బండి స్పీడ్ అయిపోతుంది. ఇది కొంచెం డిఎంఆలి ఫీలింగ్ లా ఉంది.
యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. Thank you, Jesus. Hallelujah. వర్షం పడితే ఈ కొండల మీద సూపర్ వచ్చాం. అడగడ వ్యూ పాయింట్ ఇంకా ఎక్కడో ఉందనుకున్నాను, కంటే కొంచెం ముందు. ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేసుకోవాలి. నువ్వు అడుగు దాటాలని చెప్పు. అసలు ఏమో నాకు ఐడియా లేదు. ఇది అన్ సీజన్ వల్ల ఎలా ఉంది, లేకపోతే అసలు ఎలా ఉంటుందా? అలా ఉండదా? మన కెమెరా అనవసరం ఛార్జింగ్ అయిపోయింది ఇప్పుడే. అంటే నేను మనం అక్కడికి వస్తాం అనుకోలేదు కదా. రిసార్ట్స్ అది ఏది మన రిసార్ట్ అదే కదా, వైట్. ఒకసారి నువ్వు ఇటు చూపించవా మన రిసార్ట్ ఇక్కడ నుంచి? నేను జూమ్ చేస్తాను ముందు నుంచి. చూపిస్తాను. అది కనిపిస్తున్న ఫింగర్ అది రిసార్ట్స్, మేమున్న రిసార్ట్ చూసారా? బాగుంది. పొలాల మధ్యలో అవతల అది బైపాస్, దానికి ఇవతలేమో రిసార్ట్స్. మాది మేమున్న రిసార్ట్స్. మాది అంటే మాది కాదు, మేమున్న రిసార్ట్స్. అది ఇప్పుడు మేము ఇలాగ పైకి వచ్చాం. బాగుంది. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే అదే మనం చూసాం కదా అక్కడ మేఘాలు అవన్నీ. ఇది చూసావా ఇక్కడ ఎలా ఉందో ఈ కొండ? బాగుంది. చూసావా ఈ కొండ? చినుకులు పడుతున్నాయి. అన్నా నేను వర్షం పడితే బాగున్నాయని. చినుకులు పడుతున్నాయి, చూసుకో కావాలంటే నీకు. సీజన్లో అయితే ఇవంతా ఫుల్ ప్రోగ్రాంలు అయ్యి దింసా డ్యాన్స్, కల్చరల్ వాళ్ళకి సంబంధించిన డ్రెస్సింగ్ స్టైల్స్ అవన్నీ కూడా వేస్తారు. ఫామ్తో మొత్తం ఇదంతా కూడా ఎవ్వరు లేరు ఇక్కడ చూడండి, ఇద్దరు అన్నా. మార్నింగ్ అయితే చలికొండలేము ఇక్కడ, గజ గజ వణికించేస్తుంది. ఇక్కడ అంతా రోడ్ ఏమో సాఫ్ట్ గా మా అమ్మ బీరకాయలు తెస్తుంది, తీసుకుంటే బాగున్నాయి. పాప కొద్దిగా నీళ్ళు వేసి ఇలా కడిగేస్తావు. కడిగేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటకాయ బాగా ఆగినస్తావు. ఈ కడిగేసి అందులో వేసేస్తావు. వేసి కొద్దిగా రాయి మధ్య పాయింట్ తెల్లగా వచ్చేస్తాయి. నాకు ఇలా కడిగేసిన పని అనేది అవి ఆగనిచ్చి ఉప్పు కారం వేసి ఇంత బొట్ట పిచ్చికి సారే చింతపండే. ఆ కడుగు బీపీలు షుగర్లు ఏటి రావు. మంచిది, అంత మంచిది. నీ చేతి పని ఎన్నాడైనా నీ మాటను జబదాటవే, వివరించని నైపుణ్యము చాలిన పదములే దొరకవే. స్తోత్రమే కోరావయా, కీర్తనే పాడనయా. తెలుగు నయ్యట ఒడిశా ఒడియా ఒడియా అయ్యేనంటే ఇవి తింటారేమో. జాంకాయ తింటావా? తిను, కావు కావు. బాగున్నాయి అంటే తింటే ఎలా ఉంటాయి తెలియదు కానీ చూడటానికి చాలా బాగుంది.
ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అవుతుంది. 1:30 టైంలో చూడండి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. చాలా బాగుంది క్లైమేట్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూపించట్టు ట్రైన్ పడుతుంది. 1:30 అయింది మధ్యాహ్నం. సూపర్గా ఉంది క్లైమేట్, ఎక్సలెంట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇలాగే దేవుణ్ణి స్తుతిస్తూ హ్యాపీగా సంతోషంగా కష్టాలన్నీ, బాధలన్నీ, సమస్యలన్నీ, భారాలన్నీ పక్కన పెట్టి ప్రభువా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా అని దేవుణ్ణి స్తుతిస్తే ఎంత బాగుంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత, పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే ఉంటుంది. వేరే ఏ పని ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, ఇంకా ఏ బాధ ఉండదు, రోగం ఉండదు, ఏ కష్టం ఉండదు. హ్యాపీగా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో ఉండేటువంటి సమయమే దేవుని రాజ్యం. కాబట్టి అలాంటి ఈరోజు అటువంటి సమయాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, అటువంటి ప్రశాంతతను దేవుడు మాకు ఇచ్చాడు. దాన్ని మనం కొనసాగించబోతున్నాం ముందు ముందు కూడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నాలోని ఆవేదనే నిన్ను చేరగా, నా దేవని వాక్యమే ఓదార్చగా, ఘనమైన నీ నామమే కొనియాడనా, విలువైన నీ ప్రేమనే నే పాడనా. ఇదే పరం నిరంతరం నీతోనే సాగిపోనా నా యేసయ్యా. ఊహించలేను ప్రభు నీ మమతను, వివరించలేను యేసు నీ ప్రేమను. నీవు లేక ఇలలో నేను బ్రతికేదెలా, ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా, ఊహించలేను ప్రభు నీ మమతను. ఏమున్నా లేకున్నా నన్ను కోరుకున్నావయ్యా, ఈ మంచి లేకున్నా ప్రేమించిన చేశారా నిన్న తీసాం కదా. చేయి విడువవు, విడువకాయరా బాయక తోడున్నావు, మనుషుల వలె నీవు చేయి విడువవు, చేయి విడువవు. ఏమన్నా లేకున్నా ప్రేమించినావయ్యా, ఏమున్నా లేకున్నా నన్ను కోరుకున్నావయ్యా, ఏ మంచి లేకున్నా ప్రేమించినావయ్యా, ఏమున్నా లేకున్నా నన్ను కోరుకున్నావయ్యా. ఏమి పెద్ద ఖర్చు పెట్టలేదు, కానీ 2 రోజులు చాలా హ్యాపీగా
చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ అంటే లోక సంబంధంగా కాదు, దేవుడితోటి దైవికంగా ప్రార్థన, దేవుడిని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కనపరుస్తూ అలాగా దేవుళ్ళలో కొనసాగాం ఈ 2 రోజులు. రండి ఫ్యామిలీతో ఎప్పుడైనా సరే అలాగా బయటికి రావాలి. ఏడిదే ఇలా తిప్పేస్తున్నావు బాబా. తిప్పేత్తరా అంటే స్ట్రైట్కి వెళ్ళిపోదావా తిప్పుకోకుండా? తిప్పకుండా స్ట్రైట్కి వెళ్ళిపోదావా చెప్పు. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉందేంటి? మరి ఘాటి నాగతమంతా గురిలేని కిరణాలే. ఏంటి వీళ్ళకి ఏదో ఇచ్చావే? ఎవరు వదలరు. 20 ఇచ్చా, 10 కానీ 20 కానీ ఇచ్చే అలాగా. థ్యాంక్ యూ మేడం. అదే కాసుకొని ఉంటారే. దేనికది? ఏదో పండగ. వినాయక చవితి అయిపోయిందా? ఇప్పుడు వినాయక చవితి నెక్స్ట్ ఈ మంత్ లోనే. అది వినాయక చవితికి అనుకుంటాను. తప్పదు కదా, తప్పకపోతే తాడు తీయడాడు. తాడు తీయకపోతే ఇంకేం చేస్తాం మనం? ఇక్కడ ఉండిపోవడం. ఇచ్చారు ఈ 2 రోజులు టూరిజం పుట్టాలి. ఇంకా ఉంటాయి ఇక్కడ కూడా కాదు, చూడు ఎన్ని ఉంటాయో. అందుకే 10 ఇవి. ఇంకా చేంజ్ అస్సలేదు. చేంజ్ లేదంటే తీసుకో సరే. నాగతమంతా గురిలేని కిరణా నలిగిన నా బ్రతుకును నడిపించు యేసయ్యా. గురి వద్దకు ఓపికతో పరుగెత్తిన పౌలులా నలిగిన నా బ్రతుకును నడిపించు యేసయ్యా. గురి వద్దకు ఓపికతో పరుగెత్తిన పౌలులా. కావాలా? అయితే ఈ మధ్యలో నిన్న తప్పించి వర్షం లేదు సార్. అవును సార్. ప్రార్థన చేసాం, ప్రభా వెళ్తున్నాం వర్షం రావాలని మీ ప్రాంతంలోని. నిన్న వర్షం పడింది. నిన్న మటుకు చాలా బాగా అదే వర్షం కావాలని ప్రార్థన చేసాం. మేము వస్తున్నంతసేపు వర్షమే బాగానే పడింది సార్. పడింది. ప్రార్థన వింటాడు దేవుడు. ఏమ్మా, దేవుడు గొప్పవాడు. అదే ఒక 100 రూపాయలు చూడు మళ్ళీ బాగుంది సార్. పండింది కదా, పండించేస్తావా కొంచెం కారు దొరికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దేవునితో చక్కగా గడపడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు గాలికొండ వ్యూ పాయింట్ వచ్చాం. ఇంకా అన్నీ ఆల్రెడీ మీకు చూపించినవి మన అరకు ట్రిప్లో ఉంటాయి, కావాలంటే చూడండి. ఏమైంది? అమ్మ అటు చూసావా ఎలా వచ్చాడు అసలు? ఎంత స్పీడ్లో ఉన్నాడు. ఎంత స్పీడ్లో అందరూ మనం అటు దిగడానికి లేదు. ఏంటంటే లోకల్ మమ్మల్ని ఎవడేమంటాడులే అని. అదే వైజాగ్లో అయితే ఆల్మోస్ట్ అంచుకెళ్ళాం.
ఏంటంటే ఇంకా అదొక అలవాటు అయిపోద్ది, ర్యాష్గా తోలేడు వెళ్ళిపోవడం. ఘాటి ఎక్కడం కంటే కూడా దిగడం చాలా డేంజర్. అందులోని ఈ అరకు ఘాటి ఇంకా డేంజర్. ఎందుకంటే రైట్ సైడ్ ఏదైనా జరిగినా కొండ ఉంటుంది అటు నుంచి వచ్చేటప్పుడు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా ఇదంతా లోయలాగా ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా దొండడమే. కానీ పైకి ఎక్కేవాడు ఎలా ఉంటుందంటే ఆడికి ఫ్రీగా బాగానే ఎక్కేస్తాడు. ఆడు దడ 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 మనం ఎక్కేస్తారు. స్పీడ్ వెళ్ళిపోతున్నా తీసుకోవాలి. యోగ్యత అర్హత లేకున్నను నా జీవితం